దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. ఈ సాయంకాల సమయంలో మళ్ళొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఉదయం నుంచి కూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం, చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. కొత్త విషయాలు ఏమి కాదు, అందరికీ తెలిసినవే, చిన్నప్పటి నుంచి వింటున్నవే. కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవటం వల్ల, మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవటం వల్ల, మళ్ళీ ఒకసారి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం వల్ల మనకేమవుతుందంటే ఇనుముతో రాస్తే ఏమవుతుంది? పదును వస్తుంది కదా. ఇనుముతో రాస్తే పదును వస్తుంది. సో దేవుని వాక్యము వాడిగల వాక్యము, మన హృదయాంతరంగాల్లోకి చొచ్చుకొని పోగల వాక్యము, పదునైన వాక్యము, రెండంచెల ఖడ్గము కంటే పదునైనది. దేవుని వాక్యంలో మనం ఎంత దానికి ఆ వాక్యం మన గుండా వెళ్లేందుకు అనుమతిస్తామో అంత పదునుగా మనం మారుతాం, అంత కత్తుల్లాగా మనం తయారవుతాం, అంత మంచిగా ప్రభు చేతిలో, ప్రభు అంబుల పొదలో ఒక బాణంలాగా తయారవుతాం. అది ప్రభు మనల్ని పిలిచినటువంటి పిలుపు. అయితే నేను మీకు ఈరోజు ఉదయము అలాగే నిన్న కూడా కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఏమని చెప్పాను అంటే, మీకు ఈరోజు దేవుని చిత్తం అయితే మనం ఒక యుద్ధంలో ఉన్నాం అన్న విషయాన్ని గుర్తు చేస్తాను. రక్షింపబడితే సరిపోదు, రక్షింపబడిన ప్రతి ఒక్కడూ గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. రక్షణ ఏమిటి అని తెలుసుకున్నాం, కానీ అసలు రక్షణ దేనికి అన్న విషయం మనం తెలుసుకోవాలి. రక్షింపబడిన తర్వాత ఏంటి? ఉదాహరణకు మీరు టికెట్ కొనుక్కున్నారు, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి. టికెట్ కొనుక్కొని టికెట్ చూస్తూ ఉన్నారు అనుకోండి, హైదరాబాద్ వెళ్ళిపోతారా? ఏమంటారు? హైదరాబాద్ పోవాలంటే ఏం చేయాలి? ముందు ఆ టికెట్ ఏందో చూడాలి. బస్సా రైలా? బస్సు అనుకోండి, రైల్వే స్టేషన్ పోవాలి, అవునా? ఎక్కడికి వెళ్ళాలి? బస్ స్టాండ్ పోవాలి. రైలు అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత బస్సు కోసం వెయిట్ చేయాలా, రైలు కోసం వెయిట్ చేయాలా? రైలు కోసం వెయిట్ చేయాలి. రైలు వచ్చిన తర్వాత రైలు ఎక్కాలి. రైలు ఎక్కిన తర్వాత కూడా సరిపోదు, హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఏ రైలు ఎక్కాలి? ఏం చెప్పరే? హైదరాబాద్ పోయే రైలే ఎక్కాలి, బెంగళూరు పోయే రైలు కాదు. అర్థమవుతుందా నేను చెప్పేది? హైదరాబాద్ రైలు ఎక్కినా కానీ సరిపోదు, ఆఖరికి హైదరాబాద్ వచ్చినప్పుడే దిగాలి. మధ్యలో మహబూబ్నగర్లో దిగితే సరిపోదు. క్రైస్తవ జీవితం కూడా అంతే. మనం ఏమనుకుంటాము అంటే, ఒకరోజు చెయ్యెత్తేసాం, టికెట్ కొనుక్కున్నాం, అయిపోయింది ఇంకా అనుకుని ఇంకా చేయి చూసుకుంటూ ఉంటాం. చెయ్యెత్తాను ప్రభు వచ్చి ఉంటాడు, వెళ్ళిపోయి ఉంటాడు, మనకు తెలియదు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఎందుకు పిలువబడ్డాం? మన డెస్టినీ ఏంటి? మన మీన్స్, లేకపోతే మనం చేసే ప్రయాణము ఎంత ప్రాముఖ్యమో, ఎందుకు ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తున్నాం అన్నది తెలుసుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం. మనం ఎక్కడికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తున్నాం, మన గురి ఏంటి, ఎందుకు పిలువబడ్డాం? నిన్న ఏం చూసాము అంటే, చీకటి నుంచి ఎక్కడికి పిలువబడ్డాం చెప్పండి? ఎలాంటి వెలుగది? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి పిలువబడ్డాం. పిలువబడిన తర్వాత ఎలాంటి వారముగా పిలువబడ్డాం? ఏమై జీవించడానికి పిలువబడ్డాం? రాజులైన యాజక సమూహంగా పిలువబడ్డాం, ఏర్పరచుకున్నటువంటి వంశముగా పిలువబడ్డాం. ఈరోజు ఉదయం ఏం చూసాం? ఏమో మాట్లాడినావు సార్, రెండు సార్లు మాట్లాడినావు, కానీ ఏం గుర్తులేదు. నిర్గుణుడు అన్నావు, దుర్గుణుడు అన్నావు, సుగుణుడు అన్నావు, అంతా పైన పోయిందంటరా. ఏం అర్థం కాలేదా ఈరోజు ఉదయం? రక్షణ ఓకే, ఏం తెలుసుకున్నాం? రక్షణలో రక్షణ పొందాము, పొందుతూ ఉన్నాము, పొందబోతున్నాం. ఏం పొందాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి రక్షణను సంపూర్ణంగా పొందాం. ఏం పొందుతూ ఉన్నాం? పరిశుద్ధులముగా తీర్చబడుతూ ఉన్నాం కాబట్టి పొందుతూ ఉన్నాం. ఏం పొందుతాం? మహిమలోకి ప్రవేశిస్తాం కాబట్టి ఆ రోజు సంపూర్ణమైన రక్షణ, మనలో రక్షణ కార్యం సంపూర్ణమవుతుంది, సమాప్తవుతుంది కాబట్టి పొందబోతున్నాం. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములు, 3 కాలములను ఒకేసారి ప్రభు మనకు రక్షణ అన్న కార్యంలో మన చేతికిచ్చాడు. అయితే మనము మన సొంతంగా నడిస్తే సరిపోదు. తండ్రి చేయి పట్టుకుంటే, తండ్రి మన చేతిని పట్టుకుంటే, తండ్రి మీద ఆనుకొని, తండ్రి మీద వాలి నడిస్తే మనకు ఈ మార్గం సులువవుతుంది అన్న విషయం చూసాం. అవునా కాదా? మనం పిలువబడినటువంటి పిలుపు గురించి మాట్లాడుకున్నాం. మనం పిలువబడినటువంటి పిలుపు ఏంటంటే, మనం ఏదైతే కోల్పోయామో, సాతానుడు ఏ అధికారాన్ని అయితే మన నుంచి లాక్కున్నాడో, సాతాను కాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏ అధికారాన్ని అయితే ఇచ్చేసామో, ఆ అధికారాన్ని యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు యొక్క
అధికారములో పిల్లలముగా మనం దేవునికి పిల్లలముగా పిలువబడిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. అధికారం తీసుకున్నాం. అధికారం తీసుకుంటే శత్రువు చూస్తుంటాడా? ఏం చేస్తాడు? అధికారం చూస్తున్నా సరే బాగలేయ తీసుకొని పో అని ఇస్తాడా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఏం చేయడా? ఇంట్లో అన్నం వండుకొని తింటాడా? బాగానే ఉంది, వచ్చినాడు, అధికారం ఇచ్చేసినాడు, కావాలన్నాడు, ఇచ్చేసానంటాడా? ప్రతిఘటిస్తాడు, దాడి చేస్తాడు, యుద్ధం చేస్తాడు. కాబట్టి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు అవునన్నా కాదన్నా, మీరు సరే అన్నా కాదు అన్నా, మీరు ఒక యుద్ధంలో ఉన్నారు. ద మొమెంట్, ఏ క్షణమైతే యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించావో, ఏ క్షణమైతే నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావో, ఆ రోజు సాతానుకు శత్రువయ్యావు. ఏ క్షణమైతే నువ్వు దేవుని కుమారునిగా దత్తపుత్రాత్మను పొంది దత్తపుత్రునిగా మార్చబడ్డావో, తీర్చబడ్డావో, ఆ రోజు నువ్వు ఎవరికి శత్రువయ్యావు? సాతానుకు శత్రువయ్యావు. దేవుని శత్రువు నీ శత్రువు, దేవుని మిత్రుడు నీ మిత్రుడు. దేవుడు ఎవరినైతే పడద్రోశాడో వాడు ఎప్పుడెప్పుడు నిన్ను మృంగివేయుదునా అని గర్జించు సింహం వలె చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు. నీకు కనిపించే యుద్ధము, నీకు కనిపించని యుద్ధం. ఇది యుద్ధ వాతావరణం. మనకేం తెలీదు. ఏంటి యుద్ధం? ఏముంది, బాగానే ఉన్నాము మేము, ఈడ రంగం కట్టుకున్నాం, బాగుంది, బ్రహ్మాండంగా ఉన్నాము. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యుద్ధము మనకు కనిపించే యుద్ధం కాదు. ఈ యుద్ధము మనం పోరాడే యుద్ధము రక్తమాంసములతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి నేను చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్స్ లో మీరు చూడండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనం ఎందుకు పిలువబడ్డాం? బలవంతులై ఉండటానికి పిలువబడ్డాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచం ఏమిటి అన్నది దాని క్రింద రాశాడు. సత్యమును దట్టి అది ఇది అవన్నీ సమయం లేదు ఇప్పుడు, అంత చూడం. కానీ ఒక విషయం మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏమిటి అంటే, ఒరే నాయనా, మనం ఒక యుద్ధంలో ఉన్నాం. యుద్ధంలో ఉన్నాం కాబట్టి పండుకొని నిద్రపోండి అంటున్నా దేవుడు? కాదు. ఏమంటున్నాడు? యుద్ధంలో ఉన్నాం కాబట్టి బలవంతుడైనటువంటి లేకపోతే మహాశక్తిని బట్టి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం ఎలా ఉండాలి? బలవంతులమై ఉండాలి. రక్షింపబడటము అంటే ఏంటంటే బలం కోల్పోవటం కాదు, బలాన్ని సంతరించుకోవటం. రక్షింపబడటం అంటే బలం కలిగి ఉండటం. రక్షించటము అంటే శబాష్ అనిపించుకోవటం. రక్షించటము అంటే ఏంటో నేను చూపిస్తాను ఈరోజు. రక్షింపబడటం అంటే దేనికోసం రక్షింపబడుతున్నాం? రక్షింపబడటం అంటే మనం ఇంట్లో మనం వండుకొని మంచిగా తినేసి పడుకొని నిద్రపోయి పక్కన ఏమవుతుందో తెలియకుండా మనకేంట్లే అని ఉండటం కోసం కాదు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి తన భుజాలపైన ఒక బాధ్యత ఉంది అన్న విషయాన్ని నేను ఈరోజు మీకు గుర్తు చేస్తాను. రక్షింపబడిన ప్రతి వ్యక్తి చేతిలో పరలోకపు తాళపు చెవులను ప్రభువు ఇచ్చాడు అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. నువ్వు కాలు పెట్టిన చోటు నీది, నువ్వు పలికిన మాట నీది, నువ్వు క్లెయిమ్ చేసిన, నువ్వు ఘోషించినటువంటి ప్రతి స్థలం నీది. నువ్వు అడిగితే నీకు జలాలను ఇస్తానన్నాడు, నువ్వు క్లెయిమ్ చేస్తే నీకు నీ దేశాలను ఇస్తానన్నాడు. కానీ నీ ఊరు మాత్రం నీది కాదు. నీ ఇంట్లోనే నీకు మాట తెలియట్లేదు. నువ్వేంటి దేశాలు పట్టుకోవటం ఏంటి అని ఆలోచిస్తున్నావా? పిలుపు అది. నీ పిలుపు ఒట్టి పిలుపు కాదమ్మా. నీ పిలుపు ఒట్టి పిలుపు కాదయ్యా. కూర్చున్నటువంటి యువకులైనా యువతులైనా నేను మీకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు సాయంకాలం గనక నేను చెప్పే మాటలు మీరు వింటే, ఈరోజు సాయంకాలం గనక రక్షణలో ఉన్నటువంటి మాధుర్యం మీకు అర్థమైతే, రక్షణలో ఉన్నటువంటి ఛాలెంజ్, రక్షణలో ఉన్నటువంటి సవాలు మీకు అర్థమైతే మీ జీవితం మారిపోతుంది. రెండోసారి ఏమన్నాడు అంటే, నీవు లోకానికి వెలుగై ఉన్నావు అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ 2 మాటలు ఉంటాయి. ఆ మాటలతో దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఆ మాటల్లో ఏముంది నా జీవితం మారడానికి అంటారా? ఆ ఒక్క మాట నా జీవితాన్ని తలక్రిందులు చేసింది. నేనేంటి లోకానికి వెలుగేంటి? నేను ఎలా లోకానికి వెలుగవుతాను?
ఎప్పుడో బైబిల్లో నుంచి ఉన్న బైబిల్ ఒకటి బయటికి తీసి దాన్ని ఎతకటం మొదలు పెట్టాను. 5 రోజులైంది, నాకు కనపడటం లేదు. అది ఎవరన్నా అడిగితే నీకు ఇది కూడా తెలుదా అంటారేమని భయం, సిగ్గులేదురా అంటారేమని భయం. నేనే ఎతుకుతున్నా మొత్తం. 5 రోజుల్లో నూతన నిబంధన గ్రంథం మొత్తం ఒక 4-5 సార్లు చదివాను. మొత్తానికి పట్టుకున్నా అది ఎక్కడుందో. కానీ ఈ 5 రోజుల్లో నా వ్యసనాలు ఎట్లా పోయాయో నాకు తెలియదు, నా గలీజు మాటలు ఎట్లా పోయినాయో నాకు తెలియదు, నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో నాకు తెలియదు, నా జీవితం మారిపోయిందన్న విషయం కూడా నాకు తెలియదు. నా జీవితాన్ని యేసు ప్రభు పట్టుకున్నాడు అన్న విషయం నాకు ఆ రోజు అర్థమైంది. నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు అని ప్రభు చెప్పినప్పుడు నా జీవితం మారిపోయింది. సో నేను ఎందుకు మీకు ఈ మాట గుర్తు చేస్తున్నాను అంటే, మనము ఎవరము అన్న విషయం తెలుసుకుందే ఈ యుద్ధంలో మనం ఏం చేయాలి అన్నది మనకు తెలియదు. మనం ఎవరము, మన పిలుపేంటి, మనం ఎలాంటి బలము కలిగినటువంటి, ఎలాంటి శక్తివంతుడైనటువంటి దేవుని క్రింద ఉన్నాము అన్న విషయం మనం తెలుసుకుందే మనము అసలు మన పని ఏంటి అన్న విషయం తెలుసుకోలేము. నాలాంటి దరిద్రుడిని మార్చే దేవుడు నీలాంటి వాడిని మార్చడు అని నేను అనుకోను, తప్పకుండా మారుస్తాడు. నాలాంటి దరిద్రుడిని మార్చేవాడు లోకానికి, నిజంగా దేశానికి నేను ఒక చెరగా ఉండాల్సింది, నిజానికి దేశానికి నేను ఎంతో మందిని తప్పుద్రోవ పట్టించాల్సింది. కానీ ఈరోజు నేను పెద్దగా దేశానికి మంచి చేయకపోయినా ద్రోహం మాత్రం చేయట్లేదు, నాశనం మాత్రం చేయట్లేదు. ప్రభు దయ వల్ల చక్కగానే ఉన్నాను, నా తోటి వాళ్ళను చక్కగానే నేను నడిపిస్తున్నాను. నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా మారుస్తాడు. అయితే ఈ శక్తిగల దేవుని కింద బలము కోసం మనం పిలువబడ్డాం, బలవంతులై ఉండటానికి పిలువబడ్డాం. మన పిలుపు బలవంతంగా లేకపోతే బలము కలిగి ఉండటానికి వచ్చిన పిలుపు, అంతేగాని ఓడిపోయిన వాళ్ళలాగా, రక్షింపబడిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళలాగా ఉండటానికి కాదు. మనము జయవంతుల కంటే లేదా జయించిన వారి కంటే అధికులము. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తులో మనము జయించిన వారి కంటే అధికులము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే యుద్ధము అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? 1-2-3 మాటలు చెప్పండి. ఏం గుర్తొస్తాయి? యుద్ధం అంటే ఏం గుర్తొస్తుంది? చెప్పండి. ఏంటి ఏం గుర్తులేవా మీకు? యుద్ధం అనగానే ఏం గుర్తొస్తాయి? కత్తులు, ఎక్సలెంట్. ఇంకా సైన్యం ఎట్లుంటది? కవచాలు ధరించుకుని ఉంటారు. ఇంకా మీ మైండ్కి వచ్చే మాటలు చెప్పండి, పర్వాలేదు. యుద్ధంలో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ఆయుధాలు తీసుకుని ఎట్లా పోతారు? గుర్రాలు. ఎవరు అన్నారు? ఎవరు అన్నారు ఇక్కడ? గుర్రాలలో వెళ్తారు, రైట్? సో ఈరోజు గుర్రాలలో వెళ్ళేటటువంటి, లేకపోతే పైనుంచి ఏ విధంగా రణనీతి, ఏ విధంగా స్ట్రాటజీ వేస్తారు, ఇలాంటి వాటి గురించి చూద్దాం. అయితే మనము బలవంతులమై ఉండటానికి పిలువబడిన దేవుడు మనకు అలాంటి యుద్ధోపకరణాలను ఇచ్చాడు. మనకి ఇచ్చినటువంటి యుద్ధోపకరణాలు ఏంటివి అన్న విషయం మనం చూద్దాం. ఎలాంటి యుద్ధోపకరణాలతో మనము ఫైట్ చేస్తున్నాం అన్న విషయం చూస్తాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-16 వరకు నేనే చదువుతాను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమును లాగును కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉండకుండానట్లుగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదుము. ప్రేమ కలిగి ఉండాలి, సత్యమును చెప్పాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. ఎందుకు అంటే మనము పోరాడుచున్నది ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు. మనము శరీరాలతో పోరాటం లేదు. మనము కత్తులు గుదియలు పట్టుకుని బాంబులు వేసుకుని ఒకరినొకరు చంపుకోవడం కోసం పిలువబడలేదు. మనం పోరాడుచున్నది ఎవరితో అంట? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. కనిపించినటువంటి పోరాటం ఇది. ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఉన్నాయి. ఎంతసేపు మీ కుటుంబాన్ని చీల్చాలి అని చూస్తాయి, మిమ్మల్ని సత్యం నుంచి దూరం చేయాలి అని చేస్తాయి, క్రీస్తు ప్రేమ నుండి విడదీయాలి అని ప్రయత్నం చేస్తాయి, క్రీస్తులో ఉన్న సరళత నుండి మిమ్మల్ని దూరం చేయాలి అని ప్రయత్నం చేస్తాయి, తప్పుడు బోధతో మిమ్మల్ని కలవర పెట్టాలి అని ప్రయత్నం చేస్తాయి, సంఘం నుంచి దూరం చేయాలి అని ప్రయత్నం చేస్తాయి, ఐక్యత నుంచి దూరం చేయాలి అని ప్రయత్నం చేస్తాయి, మీలో ఉన్నటువంటి యేసు ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని తీసేయాలి అని ప్రయత్నం చేస్తాయి. మన యుద్ధము ఇలాంటి యుద్ధం.
మన యుద్ధము సామాజికం కాదు, మన యుద్ధము పొలిటికల్ కాదు, మన యుద్ధము ఆత్మీయం. మన యుద్ధము ఆత్మీయమైన యుద్ధము. మనము మన ఆత్మలలో దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఈ విషయం తెలుసుకోకుండా ఎంతసేపు మనం ఏం చేస్తామంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అన్నట్లుంటుంది. మనము యుద్ధంలో ఉన్నామన్న విషయం తెలుసుకోకుండా ఎంతసేపు దేవుని దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటుంటాను. యాక్చువల్గా అది కూడా ఒక యుద్ధమే. ఎందుకు అంటే వాడు నువ్వు ఎదగకుండా ఉండటానికి ఏం చేస్తాడు అంటే ఆశీర్వాదాలు చూపెడతాడు. అది అడుగు, అది అడుగు అంటాడు. ఒక సంవత్సరం దాని మీద టైం వేస్ట్ చేస్తావు. నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలి. అది వచ్చిన తర్వాత దాంట్లో ఏమీ ఉండదు. మరి ఇంతేనా? మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాడు, ఇది అడుగు, ఇది అడుగు. ఇంకో 2 సంవత్సరాలు నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని అడిగి 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 అది టైం వేస్ట్ అవుతుంది. అది చేతికి వచ్చిన తర్వాత ఏమీ ఉండదు. అసలు విషయం నుంచి భ్రష్టు పట్టించడానికి, అసలు విషయం నుంచి మార్గభ్రష్టత్వం పట్టించడానికి సాతానుగాడు పని చేస్తాడు. అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలు మనకు విరోధంగా పోరాటం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఇంకొక మాట చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, 3వ వచనం నుంచి వచ్చినాను. శరీర ప్రకారము యుద్ధము చేయము. శరీరంతో కాదు మేము యుద్ధం చేసేది. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలమునంత బలము కలిగి ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరచబడినట్లు సమస్తమైన అవిధేయతలకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడిన యుద్ధమే అంటున్నాడు. మన యుద్ధము శరీరముతో కాదు, క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ఆలోచనలతో మన యుద్ధం. క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ఆలోచనలతో మన యుద్ధం, కుయుక్తులతో మన యుద్ధం. మీరు సువార్త ప్రకటించేటప్పుడు, మీరు సువార్తకు వెళుతున్నారు, సువార్త చెప్తున్నారు అంటే మాటలు మాట్లాడటానికి వెళ్ళలేదు. కుయుక్తి కలిగినటువంటి కేవలం కొన్ని మాటలు చెప్పేసి అవతలను గెలుస్తాము అనటానికి వెళ్ళటం లేదు. మీరు యుద్ధానికి వెళ్తున్నారు. సువార్త ప్రకటిస్తే, సువార్త ప్రకటించడం అంటే అర్థం ఏమిటంటే ఏముంది ఇక్కడ? అపవాది దుర్గములను పడద్రోయటం. దుర్గములు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయటం. అపవాది కోట ఒకటి ఉంటుంది, ఆ కోటలోకి దూసుకొని వెళ్ళిపోయి వాడి కోటను అట్లా పడద్రోసి బయటికి రావటం, అది సువార్త చెప్పటం అంటే. సువార్త చెప్పేటప్పుడు మీకు కష్టం ఉంటుంది, అవతల వాడికి కష్టం ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఆత్మీయ యుద్ధం. యేసు క్రీస్తు వైపుకు ఆత్మను ఆకర్షించటం ఆత్మీయ యుద్ధం. మనం పిలువబడింది ఈ ఆత్మీయ యుద్ధంలే. రక్షింపబడింది ఇంట్లో కూర్చొని చక్కభజన చేసుకోవటానికి కాదు. రక్షింపబడింది వారానికి ఒకసారి వచ్చి రొట్టె రసం తినిపోయి నేను పరలోకంలో ఉండా అనుకోవటం కోసం కాదు. రక్షింపబడింది దేవుని కోసం పని చేయటానికి. రక్షింపబడింది నేను దేవుని యొక్క ఏర్పరచుకున్న వంశము అని చెప్పుకొని తిరగటానికి కాదు, ఆ వంశంలాగా బతకటానికి. రాజులైనటువంటి యాజక సమూహము అని పిలిస్తే రాజుల్లాగా పని చేయటానికి, రాజుల్లాగా బతకటానికి. రాజుల్లాగా బతకటం అంటే నిన్ను పిలిచిన దేవునికి, నిన్ను పిలిచిన దేవుడు దేనికోసమైతే ప్రాణం పెట్టాడో దానికి నీవు నిలబడటం కోసం, నీ మనసులో ఒక నిర్ణయం చేసుకోవడం కోసం. దేనికి? నేను ఈ యుద్ధంలో ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్. నేను ఈ యుద్ధంలో నేను కూడా పాలు పంపులు పంచుకుంటాను. అపవాది తంత్రములను ఎరిగిన వాడిని నేను. అపవాది గోడలను కూలద్రోయటానికి ప్రభు నన్ను పిలిచాడు. నేను వాడి దుర్గములను పడద్రోయటానికి దేవుడు నన్ను పిలిచాడు. కాబట్టి నా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, నా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. ప్రార్థన అనే యుద్ధోపకరణం నా దగ్గర ఉంది, వాక్య పరిచర్య అనే యుద్ధోపకరణం నా దగ్గర ఉంది, ప్రవచన వరము అనే యుద్ధోపకరణం నా దగ్గర ఉంది, రోగములను స్వస్థపరిచే యుద్ధోపకరణం నా దగ్గర ఉంది. మరణకరమైనది ఏది త్రాగినా నాకు హాని చేయనటువంటి యుద్ధోపకరణం నా దగ్గర ఉంది. ఎన్ని యుద్ధోపకరణాలు తెలుసా? ఒక్కసారి నువ్వు యుద్ధంలో ఉన్నావు అని తెలిస్తే నీకు తెలుస్తుంది మిగిలిన ఎన్నెన్ని ఉన్నాయో నీ చేతిలో. ఒకసారి యోబు గ్రంథం
యోబు గ్రంథము 39వ అధ్యాయం. యోబు గ్రంథము 39వ అధ్యాయం 18 నుంచి నేను చదువుతున్నాను. అది లేచినప్పుడు గుర్రము దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? చూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడత వలె అది గంతులు వేయినట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధ రథదారులను ఎదుర్కొనబోవును. అది భయమును పుట్టించిన దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. అంబుల పొదయు తలతలలాడు ఈటలను బల్లెమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. ఇది మన పిలుపు. మన పిలుపు ఏంటి? గుర్రాల లాంటి పిలుపు. పాత నిబంధన గ్రంథంలో ప్రభు అన్నాడు, మీరు గుర్రాలను ఎక్కువగా జత చేసుకోకండి, ఎక్కువగా వాటిని సమీకరించుకోకండి. ఎందుకు అంటే మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళి మళ్ళీ గుర్రాలు తెచ్చుకుంటారేమో, గుర్రాలు పేరు పెట్టుకుని ఐగుప్తులు మళ్ళీ ఇరుక్కుంటారేమో అని ఆ మాట చెప్పాడు. ఆ గుర్రాల గురించి నేను మాట్లాడటం లేదు. నేను శారీరకమైనటువంటి గుర్రాల గురించి మాట్లాడటం లేదు. గుర్రాల నుంచి నేర్చుకోవలసినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతున్నాను. ఈ యుద్ధంలో ఏ గుర్రాలుగా మనము పరిగెడుతున్నామో ఆ గుర్రాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఏలియాను తీసుకొని పోవటానికి పరలోకము నుంచి యుద్ధ రథములు, లేకపోతే చారియట్స్ ఆఫ్ ఫైర్ అంటారు, అంటే అగ్నితో కూడినటువంటి రథము ఏ విధంగా వచ్చిందో ఆ గుర్రం గురించి మాట్లాడుతున్నాను. ఆ గుర్రం గురించి మాట్లాడుతున్నాను. ఆ గుర్రముల వంటి వాళ్ళం మనం. మన పిలుపు ఈ యుద్ధంలో పాల్పొందే పిలుపు. మన పిలుపు ఇంట్లో కూర్చొని చక్కభజన చేసుకునే పిలుపు కాదు. మనము దేవుని కొరకు రౌతులముగా, గుర్రములుగా పిలువబడ్డాం. వీఆర్ షార్ప్. శత్రువును చూస్తే ఆహా అని పరిగెట్టే పిలుపు మనది. కొంచెము జలుబు చేస్తే ఓ నాయన చచ్చిపోయిన ఆయన, ఓ స్వామి నన్ను కాపాడు స్వామి, కాపాడు స్వామి అని ప్రార్థన చేసుకునే పిలుపు కాదు మనది. కొంచెం ఒక్కరవ బాధ అయితే ఏమో ఏం చేసిందైనా, ఏం పాపం చేసింది దేవా అని వాలిపోయే పిలుపు కాదు మనది. కొంచెం అంత మన పిలుపు ఏంటి అంటే, మళ్ళీ చదువుతాను చూడండి, మిడత వలె గంతులు వేసే పిలుపు. అపవాది తంత్రమును తెలిసి, ఆహా నువ్వు ఈ తంత్రం వేసావా, నా ప్రభువు ఎంత శక్తిమంతుడో తెలుసా నీకు అని ఎదుర్కోవటానికి మిడతలాగా ఎగిరి గంతు వేసే పిలుపు మనది. మిడతలాగా గంతులు వేసే పిలుపు మనది. దాని నాసిక రంధ్ర ధ్వని భీకరము. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించడం. మన బలము ఎవరు? మన బలం ఎవరు? మనం ఎలాంటి యుద్ధ ఉపకరణములతో పోరాడుతున్నాం? శరీరమైన సంబంధమైనవా? కాదు. అపవాది తంత్రములను పడద్రోసే, లేకపోతే అపవాది దుర్గాలను పడద్రోసే బలం కలిగినటువంటి మహాశక్తివంతుడైనటువంటి దేవుడు మన బలం. ఆ దేవుడు మన బలం. పాపము అనే ఆ కోటను చీల్చటానికి మనం పిలువబడ్డాం. సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మాపటానికి మనం పిలువబడ్డాం. అది అర్థం చేసుకోకుండా విశ్వాసికి ఉన్నటువంటి రోల్ ఈ సమాజంలో, ఈ సంఘంలో, ఈ లోకంలో వెలుగుగా జీవించకుండా విశ్వాసికి ఉన్నటువంటి పాత్రను మర్చిపోయి మనం ఏం చేస్తాము అంటే, కేవలము సుత్తి మాటలు 2 మాటలు మాట్లాడుకుని, సుత్తి పనులు 2 పనులు చేసేసుకుని, ఇక మేము కూడా పరలోకం వెళ్ళిపోతాం అని సంకలు గుర్తుకుంటూ ఉంటాం. ఒకవేళ అది అలాంటి విశ్వాసి గురించి మీరు మాట్లాడుతూ ఉంటే, బైబిల్ అలాంటి విశ్వాసి గురించి చెప్పదు. బైబిల్ అలాంటి విశ్వాసుల గురించి మాట్లాడదు. స్టెఫెను రాళ్ళు చేతి పుచ్చుకొని ఆయన కొట్టి చంపేస్తా ఉంటే మిడత వలె జంప్ చేశాడు, మిడత వలె దూకాడు. ప్రభువా వీరిని క్షమించు, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. అది మన పిలుపు. మన పిలుపు స్టెఫెను వంటి పిలుపు. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు వానిని వెక్కిరించి భీతి నొందకుండును. అంటే అవతలవాడు
అపవాది మనల్ని భయపెట్టడానికి మన బలహీనతను చూపించినప్పుడు, నీ పాపం ఇలా ఉందే, నీ గతం ఇలా ఉందే, నువ్వు కూడా మాట్లాడుతున్నవే, గంజాయి తాగిన నువ్వు కూడా మాట్లాడుతున్నవే అని అన్నప్పుడు నవ్వాలి, వాడిని చూసి ఒక స్మైల్ కొట్టాలి. ఏయ్ మాకు తెలుసులేరా, నా ప్రభువు నా వెనుకున్నాడు, నేను నా ప్రభువును బట్టి జయించిన వానికంటే అధికుడను అని చెప్పగలగాలి. యుద్ధ వాతావరణము అన్నది తెలిసినప్పుడు ఆ యుద్ధ వాతావరణంలో ఎగిరి గంతేసి ఆ అపవాది దగ్గరికి పరిగెట్టగలగాలి. శత్రువును చూసి మనము ఇక్కడ నుంచి నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ దేశానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఆలోచన, యుద్ధము దూరంగా ఉండగానే నువ్వు పసిగడతావు. ఆహా ఆహా అని దాన్ని ఎదుర్కొనటానికి ముందుకెళ్తావు. అది విశ్వాసికి ఉండే లక్షణం. ఆ విశ్వాసికి ఉండే లక్షణాన్ని నువ్వు కలిగి ఉన్నావా అన్నదే ఈరోజు రాత్రి నీకున్నటువంటి ప్రశ్న. ఒక కథ చెప్తాను, ఒక కథ చెప్పి ముగిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కథ తప్పకుండా చెప్తాను. అందరికి తెలిసిన కథ కూడా అయి ఉండొచ్చు. ఇది కూడా మన పిలుపుకు సంబంధించిన విషయమే. ఒక చిన్న పిట్ట ఉండేది. ఆ పిట్ట ఒక పొలంలో పడి ఉంటే ఒక ఆయన బాతులు పెంచుకునేవాడు ఇంట్లో. ఆయన వచ్చి ఆ పిట్టను చూసి, ఇదే పిట్ట బలం ఉంది, ఇది రంగులు రంగులుగా ఉంది, దీన్ని తీసుకుపోయి నేను నా బాతుల్లో పెట్టి పెంచుకుంటానులే అనుకున్నాడు. దాన్ని తీసుకుపోయి బాతులలో పెట్టి పెంచుకుంటున్నాడు. బాతులు పెరుగుతున్నాయి, ఇది పెరుగుతూ ఉంది. కొన్ని రోజులైంది, ఇదంతా బాతుల్లాగానే తిరుగుతూ ఉంది, బాతుల్లాగానే చేస్తూ ఉంది, అంతా బాతుల్లాగానే అంటుంది, గింజలేస్తే తింటుంది, నీళ్ళల్లో ఈత్తుంది, అంత బాగుంది. బాతుల్లాగానే బయటకు వచ్చి నడుస్తూ ఉంది. అయితే ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాలాంటి తిక్కోడు, వచ్చి అన్ని ప్రశ్నలు వేస్తాడు. ఒర్ర ఇదేంద్ర, ఇది బాత కాదే అన్నాడు. ఎవరు చెప్పాడు నీకు బాత ఇది అన్నాడు. అరే బాత కాదురా అంటే నువ్వు బాత అంటావేంది? నేను నిజంగానే బాత కాదు బై, ఇది నేను దీన్ని బాత చేసేసిన. ఏం చేస్తావు చేయి అన్నాడు. నేను దీన్ని బాత చేసేసిన, నువ్వు బాత కాదంటావేంది? నేను దీన్ని బాతు అని నిరూపిస్తా అన్నాడు. నేను కూడా దీన్ని బాత కాదని నిరూపిస్తా అన్నాడు. సరే నిరూపించుకో అన్నాడు. ఇంటికి పోయి అంతా చూసుకొని వచ్చినాడు. మళ్ళీ ఒక 2 రోజులు వచ్చి, ఒరే ఇది బాతు కాదు అని నేను నిరూపిస్తారా ఈరోజు అని చెప్పి దాన్ని చేతికి తీసుకొని దాని మీద అలా అలా నిమిరి దాని రెక్కలు కొంచెం బయటికి తీసి పైకి ఎగిరేశాడు. అది ఎగరటం లేదు. ఈయన ఎగిరేను, అది బాతుల్లోకి అంత బాతులాగానే నడుస్తుంది. ఇంకొంచెం ఎత్తులోకి వెళ్ళి ఎగిరేశాడు, ఎగురుతుందేమో చూద్దామని. అది ఎగరబోయింది, మనోడు కింద నుంచి గింజలేసాడు. గింజలేస్తే ఏం చేస్తుంది? మళ్ళీ గింజల దగ్గరికి వస్తుంది, అవునా కదా? గింజల దగ్గరికి వస్తుంది. ఈ గింజల దగ్గరికి వచ్చి ఆ గింజలు తినుకుంటా బాతులాగా తిరుగుతాం. ఆయన ఎగిరేను, ఈయన గింజలేను, ఆయన ఎగిరేను, ఈయన గింజలేను. ఇదే సరిపోయింది మధ్యాహ్నం దాకా. 12 అయింది. సూర్యుడు నన్నెత్తికి వచ్చినాడు. బయట అయితే ఇంకా రాత్రి అంతా అయ్యేటట్టుంది, ఇది ఏదో ఒకటి చేయాలా అనుకుని ఆలోచించినాడు. ఆలోచిస్తే ఒక మాట గుర్తొచ్చి దాని కన్ను తెరిచాడు. కన్ను తెరిచి సూర్యుడికి చూపించాడు. సూర్యునికి చూపిస్తే అది ఎగరడం మొదలుపెట్టింది, ఎగిరిపోతా ఉంది. వీడు సప్పట్లు కొనిపిస్తాడు, బాబా అది రావట్లా, పోతుంది, ఇది పోతుంది అని మళ్ళీ గింజలేసాడు. గింజలు చూడడంలో అది పోతా ఉంది పైకి. ఇట్ట కాదు దీనికి అని చెప్పి ఎర్రలేసినాడు. అంటే చేపలు, చిన్న చేపలు చూసి వస్తుందేమో అనుకుని చేపలు వేసినాడు. రావడంలా, పోతా ఉంది. ఆకాశం మేఘాలను చీల్చుకొని వెళ్తాం. నేను వెళ్ళి నా సూర్యుని దగ్గరికి వెళ్ళిపోవాలి, నా కళ్ళల్లో నువ్వు మెరుస్తావా? ఎగిరిపోతాం. ఎవరై ఉంటారు? ఎవరు? యోబు గ్రంథం మళ్ళీ రండి అక్కడికి. 39వ అధ్యాయం 26వ వచనం. డేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా, అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోపడి ఆకాశ వీధి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, ఆ రాత్రి కొండ మీద నివసించుచు కొండ పేట మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటుకు గూడు కట్టుకొనును, అక్కడ నుండియే అది ఎరను వెతుకును,
దాని కన్నులు దానిని దూరము నుండే కనిపెట్టును అని వాక్యం చెప్తుంది కదా. ఎవరు అని అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? ఏగా. మలాకి గ్రంథం 4వ అధ్యాయం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం. మలాకి గ్రంథం కొత్త నిబంధనలో 3వ పుస్తకమ్మా. ఎత్తుతున్నారు కొత్త నిబంధనలోకి వెళ్ళిపోయి అప్పుడే. ఓకే, 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మన పిలుపు ఇది, రక్షింపబడిన వాని పిలుపు ఇది. నీతొచ్చేసింది అంటే నీ పేరు నీతమ్మ అని పెట్టుకున్నా కానీ నీతిమంతురాలు కాదు. గుర్తుపెట్టుకోండి. నీతయ్య అని పెట్టుకున్నా కానీ కాదు. నీతొచ్చేసింది అంటే నీతికి తగినట్లు ఎగరాలి. నీతి సూర్యుడు మన కళ్ళలో ఉదయించినప్పుడు తన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చేయాలి. ఆరోగ్యం కలుగు చేసినప్పుడు ఏ చోటైతే ఉన్నామో అదే చోట పడి ఉండే బతుకు కాదు, ఎగిరే బతుకు. ఎవరు ఎక్కజాలనటువంటి ఎత్తైన చోట గూడు కట్టుకునే బతుకు మనది. పైనుండే మనం మన ఎర్రను చూడగల తీక్షణమైన కన్నులు కలిగినటువంటి బ్రతుకు. మన కను దృష్టి మారాలి, మన ఆలోచనలు మారాలి, మన హృదయం మారాలి, మన మనస్సు మారాలి, మన జీవన శైలి మారాలి, మన 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 గురి మారాలి. చిన్న చిన్న వాటిపైన మనసు పెట్టకుండా చిన్న చిన్న గొడవలపైన పక్కింటి ఆయన ఇట్లా నింది, ఎదురింటోడు ఇట్లన్నాడు, వాడు ఇట్లన్నాడు, వీడు ఇట్లన్నాడు, వాళ్ళు టీవీ కొనుక్కున్నారు, వీళ్ళు కారు కొనుక్కున్నారు, నా కాడ ఏం లేదు అనే ఆలోచనలు మానేసి ఎత్తైన దానిపైన ఆలోచన పెట్టాలి. ఎత్తైనటువంటి యేసుక్రీస్తు పెట్టినటువంటి స్టాండర్డ్స్ మనకు కనిపించాలి. అది విశ్వాస జీవితం. విశ్వాస జీవితం కింద చూసి బతికే జీవితం కాదు. విశ్వాస జీవితం పైన చూసి బతుకు. పైన నా దేవుడు పెట్టినటువంటి స్టాండర్డ్స్ నేను అలా బతకాలి. తలగా ఉంటా, తోకగా కాదు. ఎలా ఉంటామ్మా? తలగా ఉంటా, తోకగా కాదు. క్వశ్చనే లేదు, తోక అయ్యే క్వశ్చనే లేదు. ఇది విశ్వాస జీవితం. నాలో నీతి సూర్యుడు ఉదయించాడు అని చెప్పుకునే వాళ్ళ జీవితం ఇలా ఉండాలి. రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తే క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు మనము గంతులు వేయాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలియుదురు, యవనస్తులు తప్పక త్రొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. యేసుక్రీస్తు వైపు మన హృదయాన్ని ఉంచినప్పుడు ఇలాంటి పరిణామాలు మన జీవితంలో రావాలి. పక్షిరాజు వలె మనము రెక్కలు చాపాలి, పైకి ఎగరాలి, అలయక పరిగెట్టాలి, సొమ్మసిల్లక నడిచిపోవాలి. మనకు ఒక గురి ఉండాలి. ఆ గురిని కలిగినటువంటి జీవితము మన జీవితములో ఉండాలి. 2 జంతువులను మనం చూసాం. ఒకటి నడిచే జంతువు అయితే ఒకటి ఎగిరే జంతువు. గుర్రం లాంటి పిలుపు అన్నాను. మిడతల్లాగా ఎగురుతుంది. పాకానాదం విన్నప్పుడు వెనక్కి తిరగదు. తలతలలాడే దాన్ని ఏమంటారు, కత్తులు గాని ఈటెలు గాని చూసినప్పుడు తన నాసికా రంధ్రాల ధ్వని భీకరంగా ఉంటుంది. దాన్ని సకిలించడం అంటారు తెలుగులో. పరిగెడుతుంది యుద్ధం వైపు. మొట్టమొదటి మాట, మనము యుద్ధ వాతావరణంలో ఉన్నాం. ఆ యుద్ధాన్ని గమనించాలి, యుద్ధం కోసం సన్నిద్ధంగా ఉండాలి. 2, మన గురి ఎత్తైనదై ఉండాలి. మనము ఎవరమో తెలుసుకుంటే మన గురి ఏంటో తెలుస్తుంది. మన గురి ఈ లోకాన్ని
అపవాది చేతిలో నుండి విడిపించడం, అపవాది చేతిలో అపవాది అధికారం కింద ఇచ్చేసినటువంటి సంఘాన్ని తిరిగి మనం ప్రభువు పాదాల చెంతకు తీసుకొని రావటం, ప్రతి దుర్గాన్ని పడద్రోయటం, ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచనను పడద్రోయటం, ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి తప్పుడు బోధను పడద్రోయటం, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫిలాసఫీని పడద్రోయటం. అది మన పిలుపు. నాకు రాదు, నేను చెయ్యను అనటానికి కాదు. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్లు చెరపట్టి తీసుకొని రావటం. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాము అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారం. అపవాదిని పడద్రోయటం ఎందుకు అంటే సంఘాన్ని కట్టడం కోసం, దేవుని ప్రజలను సమీకరించడం కోసం, దేవుని ప్రజలను ఒకటి చేయటం కోసం. మన జ్ఞానమైన, మన ప్రేమైనా, మనం చెప్పే మాటలైనా, మనం చేసే పనులైనా సంఘమును కట్టడం కోసమా, సంఘమును చీల్చటం కోసమా? మనము దేవుని ప్రజలను సమీకరిస్తున్నామా, దేవుని నుంచి దూరంగా తీసుకుపోతున్నామా? మనం ఆలోచించి చేయాలి. మన పిలుపు ఉన్నతమైన పిలుపు. చిన్న చిన్న బిస్కెట్లకు, చిన్న చిన్న గింజలకు పడిపోయే పిలుపు కాదు. చాలా ఉన్నతమైన పిలుపు అమ్మా, చాలా ఎత్తైన శిఖరం అమ్మా ఇది. నువ్వు ఆ శిఖరం పైన ఉన్నావు, కింద చూసి కింద పడిపో. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు ఆ మిద్దె మీద ఉన్నారు, నేను కింద ఉన్నాను. మీరు తాడేశారు నన్ను లాగాలని. నేను మిమ్మల్ని కిందికి లాగడం ఈజీనా, మీరు నన్ను పైకి లాగడం ఈజీనా? కిందికి లాగడమే ఈజీ. విశ్వాసి పడడమే ఈజీ. విశ్వాసి ఒకరిని గుంజటం కంటే కూడా పడటమే ఈజీ. గుర్తుంచుకోండి. ఎత్తైన శిఖరం ఎక్కేశాను, ఎత్తైన శిఖరంలో ఉన్నాను, పైనున్నాను అని ఎచ్చులు పడితే బోర్లా పడతాం, పండ్లు రాలుతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది యుద్ధం. లోకము మనల్ని లాగటమే ఈజీ, మనము లోకంలో పడిపోవటమే ఈజీ. లోకాన్ని ప్రభువు చెంతకు తీసుకుని రావటం కష్టం. కానీ మన ప్రభువు దాన్ని చేసేసాడు, ఆల్రెడీ చేసేసాడు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నాకు ఇవ్వబడినటువంటి ఈ పిలుపుకు తగినట్లుగా నేను బ్రతకాలి, నాకు ఇవ్వబడినటువంటి పిలుపుకు తగినట్లుగా నేను జీవించాలి. ఈ లోకాన్ని ఉద్ధరించేది నేను కాదు, ఈ లోకాన్ని రక్షించేది నేను కాదు, నేను కష్టపడటం వల్ల రాదు. దేవుడు చేసేశాడు అన్న విషయాన్ని నమ్మి ఆ పిలుపుకు తగినట్లుగా జీవిస్తే చాలు. ఆ పిలుపుకు తగినట్లుగా 10 మందిని పిలుస్తే చాలు. ఆ పిలుపుకు తగినట్లుగా 10 మందికి ప్రభువును పరిచయం చేస్తే చాలు. మిగిలిన పని ప్రభువు చేస్తాడు. ఈరోజు మనం 3 విషయాలు తెలుసుకున్నాం. మొదటిది, మన పిలుపు దేవుడు మన కోసం ఇచ్చినటువంటి ఈ వాతావరణంలో యుద్ధంలో పాల్గొనే పిలుపు అన్న విషయం చూసాం. ఆ యుద్ధము శరీరముతో కాదు, కానీ ఆకాశ సంబంధమైన దురాత్మల సమూహంతో అని చూసాం. ఆ పిలుపు ఏంటి అంటే, ఏ ఆలోచనలైతే మీ కుటుంబానికి, మీకు, మీ సంఘానికి, మీ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని ఎదిరించి, ధిక్కరించి, గుర్రాల్లాగా వాటిని ఎదుర్కొనటానికి పరిగెట్టే పిలుపు అని చూసాం. రెండవదిగా, చిన్న చిన్న వాటిపైన మన మనస్సు ఉంచకుండా ఎత్తైన వాటిపైన మన మనస్సు ఉంచాలి అన్న విషయం చూసాం. క్రీస్తును పోలి జీవించటము అంటే క్రీస్తు కలిగినటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం, ఎత్తైన స్టాండర్డ్స్లో మనం బ్రతకాలి అన్న విషయం మనం చూసాం. యెహోవా కొరకు వేచి ఉండు వారు నూతన బలం పొందుతారు అని చూసాం. నీతి సూర్యుడు మనకు ఉదయించినప్పుడు అతని రెక్కలు మనకు ఆరోగ్యం కలుగు చేస్తాదని చూసాం. మనము సొమ్మసిల్లక పరిగెడతాం అని చూసాం. ఎక్కడికి పరిగెడతాం అంటే, మన గురి లోకంలో కలిసిపోవటం కాదు. మూడవ మాట, లోకాన్ని ప్రభు వైపు తిప్పడం. మన గురి లోకంలో కలిసిపోవటం కాదు. ఎందుకు అంటే, జ్ఞానం ఉప్పొంగ చేయనంట. ఒక విషయం తెలిస్తే ఎచ్చులు వస్తాయి, జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, కానీ ఆత్మ జీవింపచేస్తుంది.
అక్షరము చంపును కానీ ఆత్మ జీవించు. పరిశుద్ధాత్ముని శక్తి గల ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం కింద మనల్ని మనం తగ్గించుకుని మనల్ని మనం ఒదిగి జీవిస్తే తప్పకుండా ఈ 3 విషయాలు మన జీవితంలో అవుతాయి. మనము నిజమైన అసలైన సిసలైన విశ్వాసులుగా ఉండే అవకాశం ఉంటుంది. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం, దేవుని వైపు చూద్దాం. ప్రభువు రాబోతున్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నేను రాబోతున్నాను. ఆయన కూడా గుర్రము మీదనే వస్తాడు. తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఇది మన ప్రభువును గురించినటువంటి వివరణ. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీద రాయబడి ఉన్నది. ఆ ప్రభువు అధిరోహించే గుర్రం యుద్ధపు వాసన దూరము నుంచి పసిగట్టే గుర్రం, భయపడి తోక ముడుచుకునే గుర్రం కాకుండా మిడత వలె ముందుకు పరిగెట్టే గుర్రం. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఛాలెంజెస్, సవాళ్లను ఎదుర్కోవటానికి ముందుండాలి. ముఖ్యంగా యువతతో ఈ మాట చెప్తున్నాను. ఈరోజు రాత్రి నిన్ను ప్రభుతో మాట్లాడుతూ ఉంటే నిన్ను ప్రభు ఎగిరే మిడతగా చేయాలని ఆశపడుతున్నాడు. మిడతలాగా ఎగిరే గుర్రంగా చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తావా? ప్రభువు నీ నాసిక రంధ్ర ధ్వని భీకరంగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆయుధదారులను ఎదుర్కొనబోయేటప్పుడు భయం పుట్టించేవాడు నిన్ను చూస్తే వాడిని వెక్కిరించి ఒక స్మైల్ కొట్టేవాడిగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. ఖడ్గమును చూసి నువ్వు భయపడవు, ఎదురు తిరుగుతావు. అంబుల పొద తలతలలాడు ఈటలు బల్లములు దాని మీద గలగలలాడించినప్పుడు నువ్వు ముద్దండ కోపంతో నీ ప్రభువు కోసం పరిశుద్ధమైనటువంటి ఆ కోపంతో బాకానాదము విన్నప్పుడు యుద్ధంలో రంకెలు వేసి ముందుకెళ్తావు. సాతానుని జయిస్తావు. జయించే జీవితం కోసం ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. జయించిన వారి కంటే అధికులం మనము అని నీకు గుర్తు చేస్తున్నాడు. నీ జీవితాన్ని నీ చేతిలో పెట్టుకుని ఉంటావా, లేక నీ తండ్రి చేతికిచ్చి ఇలాంటి గుర్రముగా మారుతావా? అలాగే ఒకవేళ నీ దర్శనం చాలా చిన్నదైతే, నీ ఆలోచన చాలా చిన్నదైతే, గింజలకు ఆశపడుతూ ఉంటే ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఓ విశ్వాసి, ఓ రక్షింపబడిన వాడా, నీ దృష్టి ఎక్కడ? చిన్న చిన్న గింజల పైనుందా? నీ గురి ఎక్కడ? నీ గురి నేనా? నేనిచ్చే గింజల? నేనిచ్చే గింజలకు ఆశపడితే గింజల దగ్గరే ఉండిపోతావు. నీ గురి నేనైతే నేను నిన్ను ఎలా మార్చాలనుకుంటున్నానో అలా మారుస్తాను అంటున్నాడు. ఎత్తైన చోటుకు నిన్ను తీసుకుని వెళ్తాడు. రాతి కొండ మీద నివసించేలా చేస్తాడు. ఎవరూ ఎక్కజాలని ఎత్తైన చోటుకు నువ్వు వెళతావు. ఇది సత్యం. ఈరోజు రాత్రి ఒకవేళ నువ్వు ఇప్పటికే ఎత్తైన స్థలంలో ఉంటే ప్రభు వాక్యము నీకు ఒక హెచ్చరికగా వస్తా ఉంది. నువ్వు హెచ్చుకుపోకు. రక్షింపబడటం, ఎత్తైన స్థాయిలో ఉండటం ఆశీర్వాదమే కానీ పాపము చేయటానికి లైసెన్స్ కాదు. లోకంలో పడిపోయే అనవసరమైన ఎక్స్పెరిమెంట్ల వైపుకు వెళ్ళకి. లోకము నేను లాగగలదు. యుద్ధంలో ఉన్నాము అన్న విషయం మర్చిపోకు. ఈరోజు రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే, నీ జీవితాన్ని నువ్వు తిరిగి ప్రభువుకు సమర్పించుకోవాలి అని ఆశపడుతూ ఉంటే మోకరించు.
నిన్ను చెయ్యెత్తమని నేను అడగను, నువ్వు లేచి నిలబడమని నేను చెప్పను. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ప్రార్థన చెయ్యి.